హాయ్ ఫ్రెండ్, మీరు చూస్తున్నారు న్యూ హౌస్ ట్రిక్ ఛానల్. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు కడగాలు పిల్లర్ అయిన తర్వాత ఫ్లోరింగ్ కాంక్రీట్ వేసే ముందు ఎక్కడ కిచెను, బాత్రూము, వాష్రూము ఎక్కడ వస్తాయో అక్కడ శానిటరీ వర్క్ చేసుకోవాలి. లేకపోతే కాంక్రీట్ ఫ్లోరింగ్ అంతా అయిపోయిన తర్వాత పైప్ వర్క్ చేయాలంటే చాలా వేస్టేజ్ వస్తుంది. పిల్లర్లు కొట్టాల, కాంక్రీట్ కొట్టాల. అందువల్ల కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు పిల్లర్లు, కడగాలు అంతా అయిన తర్వాత ఫ్లోరింగ్ కాంక్రీట్ వేసే ముందు ఎక్కడ వాష్రూమ్, కిచెన్ వస్తుందో అక్కడ శానిటరీ వర్క్, డ్రైనేజ్ పైప్ కనెక్షన్ ముందే వేసుకోవాలి. దానివల్ల మనకి మెటీరియల్ తగ్గుతుంది, వేస్టేజ్ తగ్గుతుంది. ఎక్కడ పైప్ వస్తుందో అక్కడ వాటంగా మన్ను లోడుకొని పైపు ఈ విధంగా వేసుకోవాలి. దాని తర్వాత మేస్త్రి ఫ్లోరింగ్ కాంక్రీట్ వేసుకుంటారు. దానివల్ల మీకు మెటీరియల్ చాలా తగ్గుతుంది. అందుకని కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు ఫ్లోరింగ్ కాంక్రీట్ వేసే ముందే డ్రైనేజ్ పైప్ కనెక్షన్ కొత్త ఇంటికి ఇచ్చుకోండి. దీనివల్ల మీకు చాలా మెటీరియల్ అండ్ కాస్ట్ అంతా తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.